హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం. అవును, మీరు చూసిన టైటిల్ నిజమే. గోరు చిక్కుడు ఇంత రుచిగా నేను ఇంతకు ముందు ఎన్నిసార్లు చేసినా కానీ ఇంత టేస్టీగా రాలేదు. ఫస్ట్ టైం ఇంత టేస్టీగా తింటున్నాను. ఇంత సూపర్గా ఉంది. అయితే గోరు చిక్కుడు ఇష్టం లేని వాళ్ళు, దాని వగరు ఫ్లేవర్ వల్ల, హార్డ్నెస్ వల్ల లైక్ చేయని వాళ్ళు కూడా మీరు ఈ రెసిపీ చేసి పెట్టారంటే లొట్టలేసుకుంటూ తప్పకుండా ఫినిష్ చేసేస్తారు. నాది గ్యారంటీ. డెఫినెట్గా ఒక్కసారి వీడియో ఎండ్ వరకు చూసి కంప్లీట్ ప్రాసెస్గా ఇలాగే రెసిపీ ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఆలస్యం ఎందుకు, రెసిపీ చూద్దామా? చూడండి, ఇక్కడ గోరు చిక్కుడు మీరు లేతగా ఉన్నట్టయితే ఇంకా బాగుంటుంది. కొంచెం ముదిరిపోయినా పర్వాలేదు. మీరు రెండు వైపులా కూడా దాని నార తీసేయాలి తప్పకుండా. డైరెక్ట్గా నైఫ్తో కొందరు చాప్ చేసేస్తుంటారు. అలా చాప్ చేసినప్పుడు దానికి నార అలాగే ఉండిపోయి ఏమాత్రం రుచించదు. నోటిలో కూడా పంటిలో తగులుతూ ఉంటుంది. తప్పకుండా చేత్తోనే వలిచేసి పూర్తిగా నార తీసేసి దీంతోపాటు బంగాళదుంపలు మిక్స్ చేస్తే చాలా బాగుంటుంది. దీనికి నేను 1/2 kgకి 3 పెద్ద సైజు తీసుకున్నాను. రుచికి సరిపోయిన పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ కొత్తిమీర కట్ట, ఇంకా కరివేపాకు. దీంతోపాటు ఉల్లిపాయ, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు నేను మందంగా కట్ చేసి తీసుకున్నాను. ఇక్కడ మసాలా పోర్షన్ కోసం ఎండు కొబ్బరి, ధనియాలు, ఇంకా జీలకర్ర. ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండు కొబ్బరి ఒక సగం చిప్ప. దీంతోపాటు కర్డ్ లేదా పెరుగు, ఒక గడ్డ పెరుగు లేదా 1 కప్పు నిండా తీయటి పెరుగు బాగా బీట్ చేసి కొద్దిగా నీళ్ళు పోసి బీట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా మసాలా దినుసులు అంటే ఎండు కొబ్బరి, ఇంకా ధనియాలు, జీలకర్ర 3 కలిపేసి లైట్గా వేయించుకొని సన్నగా పౌడర్ పట్టేసేయాలి. దీంట్లోనే కొత్తిమీర కట్ట, మీరు క్వాంటిటీని బట్టి 1/2 kg అయితే ఒక మీడియం సైజ్ కొత్తిమీర కట్ట, ఇంకా పచ్చిమిర్చి మీ నోటి రుచికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని దీన్ని కొంచెం హార్డ్ పేస్ట్ లాగా చేసేసుకోండి. కొంచెం ముద్దలాగా పేస్ట్ చేసేద్దాం. అందాక ప్రెషర్ కుక్కర్ పెట్టేసి దాంట్లో కొద్దిగా నూనె పోసి పోపు దినుసులు కొద్దిగా చిటికెడు మెంతులు, ఆవాలు, జీలకర్ర, దీంతోపాటు ఎండుమిర్చి కూడా వేసేసి అది మగ్గగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, దాంతోపాటు కరివేపాకు రెమ్మలు కూడా వేసేసి దీన్ని కొద్దిసేపు బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుందాము. ఇది కాస్త బ్రౌన్ అయిన తర్వాత, వావ్, ఎండ మండిపోతుంది. వెదర్ కూడా చాలా హాట్గా ఉంది. ఉల్లిపాయ చూసినట్టయితే ఇక్కడ ఉల్లిపాయ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడు, ఇంకా తొక్క తీసి క్యూబ్ షేప్లో కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప 2 కూడా వేసి దీన్ని నూనెలో కొద్దిసేపు ఫ్రై చేద్దామండి. ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొబ్బరి, ఇంకా కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా వేసేసి దీంట్లో రుచికి సరిపోయేంత జింజర్ గార్లిక్ పేస్ట్, నేనైతే హోమ్ మేడ్ మాత్రమే వాడతాను. ఇంకా ఉప్పు కూడా వేసేద్దాము. దీంతోపాటు పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, సాల్ట్, ఇంకా టర్మరిక్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసేద్దామండి. బాగా మిక్స్ చేసి ఈ మసాలా పేస్ట్ గోరు చిక్కుడికి పట్టేసి కొద్దిసేపు దాన్ని మగ్గనిద్దాం. చిన్న మంటలోనే పెట్టేసి కొద్దిసేపు దాన్ని లైట్గా మగ్గనిద్దాం. నూనెలో చక్కగా మసాలా పోర్షన్ కొబ్బరి మగ్గిపోతుంది. చూడండి, పక్కకు ఆయిల్ రిలీజ్ చేస్తుంది. ఇలా కొద్దిసేపు ఫ్రై చేద్దామండి. ఇలా ఫ్రై చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న తీయటి గడ్డ పెరుగు, 1 కప్పు నిండా పెరుగు తీసుకుని బాగా కొద్దిగా నీళ్లు పోసి బీట్ చేసి వేసుకోవాలి. కొందరు చేసే మిస్టేక్ ఏంటంటే పెరుగు వేసుకునే రెసిపీస్లో పుల్లటి పెరుగు ఎప్పుడు వేయొద్దు. ఇంకో విషయం, పెరుగు వేసుకునేటప్పుడు తీయటి పెరుగు, ఫ్రెష్ పెరుగు మాత్రమే బాగా కొద్దిగా నీళ్లు పోసి బాగా బీట్ చేసి మాత్రమే వేయాలి. లేదంటే పెరుగు పగిలిపోయి మీకు రెసిపీ ఫ్లాప్ అవుతుంది. చూడండి, పెరుగు వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఈ పెరుగు కూడా చిన్న మంటలో కొద్దిసేపు 2 minutes ఇలా మగ్గనిద్దాం. చూడండి, ఎక్కడ పెరుగు పగిలిపోలేదు. పెరుగు ఎప్పుడు కూడా తీయటి పెరుగు తీసుకోవాలి. కర్రీ టేస్ట్గా రావాలంటే బీట్ చేసి వేసుకోవాలి. కొన్ని వాటర్ పోసి బీట్ చేసి మాత్రమే వేసుకోవాలి. అలాంటప్పుడే పెరుగు వేసుకున్న రెసిపీ సక్సెస్ అవుతాయి. కొద్దిసేపు మగ్గిన తర్వాత దీంట్లో 1/2 glass వాటర్ పోసుకుందాం. ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. జస్ట్ గ్రేవీ పోర్షన్కి సరిపోయేంత, గోరు చిక్కుడు మగ్గడానికి సరిపోయేంత నీళ్ళు మాత్రమే. నేను 2 కప్పులు పోసుకున్నాను. వాటర్ పోసి గరం మసాలా, చూడండి, గరం మసాలా పొడి వేస్తున్నాను. ఇది కారం కాదు, గరం మసాలా పొడి వేసి కలిపేసి మూత పెట్టి దీన్ని సాఫ్ట్గా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లో వదిలేద్దాము. పూర్తిగా ఉడికిన తర్వాత ఒక్కసారి మూత తీసి చూస్తున్నట్టయితే, వావ్, బాంబ్ బ్లాస్ట్, చూస్తున్నారా? నూనె పైకి తేలుతూ చక్కగా గోరు చిక్కుడు బంగాళదుంప మగ్గిపోయి సాఫ్ట్గా అయిపోయి మంచి స్మెల్ వస్తుంది. కర్రీ
ఎంత టేస్టీగా ఉంటుందంటే రైస్, వైట్ రైస్ ఇంకా పుల్కాలోకి అయితే అదిరిపోతుంది. డెఫినెట్గా రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీకు రెసిపీ నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. మీకు రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, రెసిపీ లైక్ చేయండి, షేర్ చేయండి. అంతవరకు ఉంటాను. బాయ్.